ఒకటి, ప్రతిరోజు ఉదయం 5 గంటలకు దేవునితో ప్రతి ఉదయము అని యూట్యూబ్లో గంట సేపు చక్కని సందేశాన్ని నేను అందిస్తున్నాను. సాధారణంగా 5 గంటలకు ఆరాధన టీవీలో అరగంట సేపు చక్కని సందేశాన్ని ప్రతిరోజు అందిస్తాను. మీలో చాలామంది టీవీ చూడడం మానేశారు. మేము టీవీ చూడటం లేదన్న వాళ్ళు ఒకసారి చూపిస్తారా? టీవీ చూడడం మానేసాం, టీవీ చూడటం లేదన్న వాళ్ళు చూపిస్తారా? రైట్. టీవీ మేము ఇప్పటికి కూడా చూస్తున్నాము అన్నవాళ్ళు చూపిస్తారా? ఇప్పటికీ టీవీ చూస్తున్నాము అన్నవాళ్ళు. అసలు ఏమీ చూడటం లేదన్న వాళ్ళు వదిలేండి. సో టీవీ చూడడం చాలా వరకు చాలామంది తగ్గించేశారు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత. కాబట్టి దయచేసి వినండి. ఆరాధన ఛానల్లో, నిరీక్షణ టీవీలో, శుభవార్తలో కంటిన్యూస్గా మన సందేశాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు మీకు సెల్ ఫోన్ మీ చేతిలో ఉంది కాబట్టి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు చక్కని ఆ పాటలు, అలాగే చక్కని సందేశం 1 గంట సేపు మీకోసం ప్రసారం చేస్తున్నాం. మార్నింగ్ 5 గంటల నుంచి 6 గంటల వరకు. అలాగే సాయంత్రం 8 గంటల నుండి మరొక చక్కని సందేశాన్ని యూట్యూబ్లో ప్రసారం చేస్తున్నాం. అది మీ ఆత్మీయ క్షేమం కోసం. అలాగే దేవునితో ప్రతిదినం అని చెప్పి చక్కని 7 నిమిషాల సందేశాన్ని మీకోసం రిలీజ్ చేస్తున్నాం. మీరు ఎంతమంది దేవునితో ప్రతిదినం ప్రతిరోజు చూస్తున్నామని వచ్చి చూపిస్తారా? రైట్. ఆ చూడటం లేదన్న వాళ్ళు ఒకసారి చూపిస్తారా? ఏం పర్వాలేదు, చూపించండి. చూడటం లేదన్న వాళ్ళు మీరు చాలా మిస్ అవుతున్నారు. మీ ప్రతిరోజు దేవునితో ప్రారంభించాలి అని చెప్పి ప్రతిరోజు దేవునితో ప్రతిదినం అని ఒక చక్కని 7 మినిట్స్ 8 మినిట్స్ వీడియో సందేశం మీకోసం సిద్ధం చేసి రిలీజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా చూడండి. అలాగే ఎవరైతే చూస్తున్నారో, మీరు మన కల్వరి సాంగ్ చూసినా, ఏదైనా సాంగ్ రిలీజ్ చేసామనుకోండి, సాంగ్ చూసినా, ఏదైనా సందేశం మార్నింగ్ మీరు చూసినా, ఎప్పుడు మన కల్వరి టెంపుల్కి సంబంధించిన, క్రీస్తుకు సంబంధించినటువంటి సందేశం కానీ, నా వర్తమానం కానీ, దేవునితో ప్రతిదినం ఓ అద్భుతమైనటువంటి షార్ట్ మెసేజ్ కానీ, షార్ట్స్ కానీ మీరు చూస్తున్నప్పుడు మొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? లైక్ చేయండి. మీకు తెలుసు కదా లైక్ చేయడం ఏంటో? లైక్ చేయండి. అలా చేస్తే ఏమవుతుందంటే, ఒక వీడియోను ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు అనుకోండి, యూట్యూబ్ సిస్టమ్ ఏమనుకుంటుందంటే, ఇది అందరూ లైక్ చేస్తున్నారు కాబట్టి దీన్ని నేను బూస్ట్ చేయాలి అని చెప్పి ఆటోమేటిక్గా యూట్యూబ్లో ఆ సిస్టమ్ ఆ వీడియోని బూస్ట్ చేస్తుంది. అనగా మీరు లైక్ చేయడం వల్ల 10 మంది ఆ వీడియో చూడగలుగుతారు. కాబట్టి మీరు ఎప్పుడు మన వీడియో మార్నింగ్ కావచ్చు, దేవునితో ప్రతిదినం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఒక సాంగ్ కావచ్చు, ఎప్పుడు చూసినా మీ సొమ్మేమి పోదు, ఉట్టిన లైక్ బటన్ కొట్టండి. దానివల్ల సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని బూస్ట్ చేసి అనేక మందికి చూపించే ప్రయత్నం చేస్తుంది. ఫలితంగా మీకు తెలియకుండానే ఆ సందేశాన్ని అనేక మందికి మీరు ప్రచురించిన వాళ్ళు అవుతారు. 2, దేవునితో ప్రతిదినం చాలా సింపుల్గా ఉంటుంది. ఒక చక్కని ఉపమానం ఉంటుంది, ఒక చక్కని సందేశం ఉంటుంది. 6-7 మినిట్సే ఉంటుంది. కానీ దానివల్ల ఎంతోమంది దీవించబడుతున్నారు. కాబట్టి నా మనవి ఏమిటంటే, మీరు చూసిన వెంటనే మీ వాట్సాప్లో చాలా గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్లో దాన్ని పోస్ట్ చేయండి. ఫలితంగా ఆ సందేశం ఎవరో ఒకరి జీవితాన్ని బాగు చేస్తుంది. కాబట్టి ఈరోజు ఒక చిన్న మార్గాన్ని చూపిస్తున్నాను. సులభంగా దేవుని యొక్క సువార్తను, వాక్యాన్ని ప్రజలకు ప్రచురం చేసేటటువంటి మార్గం. మీరు చూసే వీడియోను లైక్ చేయండి, మీరు చూసే వీడియోను 10 మందికి షేర్ చేయండి. ఫలితంగా వాక్యాన్ని మీరు నెరవేరుస్తున్నారు. ఏమిటి వాక్యము? యేసు రాకడ వరకు, ఆయన రాకడ వరకు ఆయన ప్రేమను లోకానికి ప్రచురము చేయుదురు. మనం అందరం కూడా చేయాల్సిన అతి ప్రధాన పని ఏమిటంటే, క్రీస్తు ప్రేమను లోకానికి ప్రచురం చేయటం. దీనికి ₹1 ఖర్చు లేదు. తప్పనిసరిగా మేము ప్రతిదినము 5 గంటలకు ఆ సందేశాన్ని వింటాం. దేవునితో మీ దినాన్ని ప్రారంభించండి. ప్రార్థనతో ప్రారంభించండి. పరిశుద్ధ వాక్యంతో ప్రారంభించండి. ఆశీర్వాదం అండి. అద్భుతమైనటువంటి ఆ దినాన్ని మీరు అనుభవిస్తారు. కాబట్టి అలవాటు చేసుకుందామా? లేచిన వెంటనే చక్కని సందేశాన్ని ప్రసారం చేస్తున్నాం కనుక ఉదయం 5 గంటలకే డాక్టర్ సతీష్ కుమార్ ఛానల్లో చక్కని సందేశాన్ని మీకు ప్రసారం చేస్తున్నాం. మొదటిగా మీరు ఆ సందేశం లైక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేస్తే ప్రతిరోజు మీకు ఆ టైం కల్లా నోటిఫికేషన్ వస్తుంది.
ఆ లైవ్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి సులభంగా మీరు వెంటనే సెల్ ఫోన్ ఆన్ చేసి వాక్యం వినగలుగుతారు. దేవునితో ప్రతిదినం షార్ట్ ఉంది, ఆ షార్ట్ మెసేజ్ని మీరు అనేక మందికి షేర్ చేయండి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఉదయము సాయంత్రము దేవుని వాక్యాన్ని వింటాము అన్న వాళ్ళు చూపిస్తారా? ఎస్, చెయ్యి మాత్రం అద్భుతంగా చూపిస్తారండి. అసలు మీ చేతులు నిజంగా బంగారం కానీ చేతులైతే చూపిస్తున్నారు కానీ చేతల్లో మాత్రమే చూపించట్లేదు. ఈ రోజు నుంచి మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాల్సిందిగా కోరుతున్నాను.